2024 బంగ్లాదేశ్లో మొదలైనటువంటి జెన్ జెడ్ అనేటువంటి ఒక యూత్ మూవ్మెంట్ అటు తర్వాత నేపాల్, ఇండోనేషియా, మడగాస్కర్ వంటి సౌత్ ఏషియా మరియు ఆఫ్రికన్ దేశాలలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఆయా దేశాల యువత వారి యొక్క హక్కుల కోసం పోరాడి ఆయా దేశాల్లోని ప్రభుత్వాల్ని దించివేసి ఒక నూతన విప్లవానికి నాంది పలికారు. ఇప్పుడు సరిగ్గా మన భారతదేశంలో కూడా అలాంటి ఒక యూత్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అదే సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ. అసలు సిజేపీ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఏర్పడింది, వీళ్ళు ఎందుకు ఇంతగా ప్రొటెస్టులు చేస్తున్నారు, వీరి విషయంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు ఏంటి, అసలు సిజేపీ చేస్తున్నటువంటి పోరాటం న్యాయబద్ధమైనదేనా, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాక్రోచ్ జనతా పార్టీ నిజానికి ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు. అంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ పార్టీ ఆమోదం పొందలేదు. 2026 మే 15వ తేదీన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ గారు దేశంలో ఉన్న యువతను ఉద్దేశించి సొసైటీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత సొసైటీ మరియు సిస్టమ్ పై పడి ఉండేటువంటి కాక్రోచ్లు మరియు పారాసైట్స్ గా అభివర్ణించారు. నిజానికి ఆయన ఉద్దేశం ఇది కాకపోయినా ఈ మాట మాత్రం యువతలో చాలా మందికి నచ్చలేదు. ఈ మాటకు సెటరికల్ గా ఆ తర్వాతి రోజే 16 మే 2026వ తేదీన అభిజిత్ దిప్కే అనేటువంటి ఒక వ్యక్తి ఆన్లైన్ లో స్టార్ట్ చేసినటువంటి ఒక పార్టీనే కాక్రోచ్ జనతా పార్టీ. ఈ అభిజిత్ దిప్కే అనే ఇతను ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక వాలంటీర్ గా కూడా పనిచేశారు. దేశంలో ఉన్నటువంటి యువతను లేజీ పీపుల్ అని అభివర్ణించడంతో ఈ పార్టీ యొక్క మోటోని వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అని పెట్టుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో చిన్నగా స్ప్రెడ్ అవుతూ యువత అంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా కొద్ది గంటల్లోనే ఈ పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో కోట్ల కొద్ది ఫాలోవర్స్ గా యువత చేరారు. సరిగ్గా ఇదే సమయంలో 2026 మే 3వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు నిజమని తెలియడంతో ఎన్టీఏ ఈ ఎగ్జామ్ ను క్యాన్సిల్ చేసి మరలా తిరిగి జూన్ 21, 2026వ తేదీన తిరిగి రీ ఎగ్జామ్ ను కండక్ట్ చేసింది. అయితే ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని తెలియడంతో దాదాపు 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అలాగే యువత అందరిలో కూడా అసంతృప్తి వెలువెత్తింది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడాన్ని బట్టి యువత ఎక్కువ సంఖ్యలో నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే సమయంలో 2026 జూన్ 28వ తేదీన విద్యార్థులు చేస్తున్న ఈ నిరసనకు మద్దతిస్తూ సోనం వాంగ్చు అనే ఒక ఆయన ఢిల్లీలో గల జంతర్ మంతర్ లో నిరాహార దీక్షకు దిగారు. సోనం వాంగ్చుక్ అనే ఆయన లడాక్ లో జన్మించారు. ఈయన ఒక ఎడ్యుకేషనలిస్ట్ మరియు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నారు. 1988లో స్టూడెంట్స్ పడుతున్నటువంటి స్ట్రగుల్స్ కి విద్యా వ్యవస్థలో రీఫార్మ్స్ తీసుకురావాలని స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ అనే ఒక మూవ్మెంట్ ను నిర్వహించి దానికి డైరెక్టర్ గా ఈయన వ్యవహరించారు. విద్యా వ్యవస్థలో చాలా రకాలైనటువంటి రీఫార్మ్స్ తీసుకురావడానికి సోనం వాంగ్చుక్ చాలా కృషి చేశారు. ఈ విధంగా ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించడం, అలాగే 9 కేజీల వరకు బరువు తగ్గడం వంటివి జరిగాయి. అందువలన ఆయనను బలవంతంగా ఆయన స్ట్రైక్ చేస్తున్నటువంటి ప్రాంతం నుంచి హాస్పిటల్కి చేర్చడం జరిగింది. ఆయన చేసినటువంటి ఈ నిరాహార దీక్షను చూసి దేశ ప్రజలు మరీ ముఖ్యంగా యువతలో ఆయన పట్ల సానుభూతి విపరీతంగా పెరిగింది. ఈ కారణం వల్ల దేశంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి విద్యార్థులు చాలా పెద్ద సంఖ్యలో ఈ నిరసనలు చేస్తున్నటువంటి విద్యార్థులకు మద్దతుగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్ని రోజులుగా తాము నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో జూలై 20వ తేదీన ఈ నిరసనకారులందరూ కూడా చలో సంసద్ అనే మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు. చలో సంసద్ అంటే అర్థం గో టు పార్లమెంట్, మన యొక్క స్వరాన్ని ఇప్పుడు మనం ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకులకు వినిపిద్దాం అని ఈ యొక్క మూవ్మెంట్ ప్రారంభించారు. సరిగ్గా ఇదే సమయంలో పార్లమెంట్ లో మాన్సూన్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే చాలా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు మరియు నిరసనకారులు పార్లమెంట్ వైపు రావడంతో ఎక్కడ భద్రతా వైఫల్యం కలిగి అల్లర్లు జరుగుతాయో అని భావించినటువంటి ప్రభుత్వం బలగాల్ని రంగంలోకి దించింది. సరిగ్గా ఇక్కడే నిరసనకారులు మరియు బలగాలకు మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వాగ్వాదంలో బలగాలు విద్యార్థులు మరియు నిరసనకారుల మీద టియర్ గ్యాస్ మరియు లాఠీచార్జ్ చేయడం జరిగింది. అంతేకాదు ఆడ మగ తేడా లేకుండా విచక్షణ కోల్పోయి వారు ప్రవర్తించడం జరిగింది. వీటన్నిటిని చూస్తున్నటువంటి దేశ ప్రజలు మరియు సెలబ్రిటీలు అందరూ కూడా ఈ యొక్క విద్యార్థి సంఘాలకు నిరసనకారులకు పెద్ద ఎత్తున తమ యొక్క మద్దతును తెలియజేస్తూ వారికి కావలసినటువంటి అవసరాలను అన్ని కూడా తీరుస్తున్నారు. అంతేకాదు శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థులపై ఇంత అమానుష్యంగా ప్రవర్తించడము ఏంటి అని నిలదీస్తున్నారు. అయితే ఈ విషయంలో నిరసనకారులు ఎందుకు ప్రభుత్వంపై ఇంతగా తిరగబడుతున్నారనేది ఒకసారి మనం గమనించినట్లయితే 2014 ఎలక్షన్స్ లో బీజేపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు 5 సార్లు ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అవుతూనే వస్తుంది. 2015, 2016, 2021,
2024 మరియు 2026 ఈ సంవత్సరాలన్నింటిలో కూడా నీట్ ఎగ్జామ్ పేపర్ అనేది లీక్ అవ్వడం జరిగింది. ఇన్నిసార్లు ఈ పేపర్ లీక్ అవుతున్నా కూడా ఎటువంటి పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం, ఈ ఎగ్జామ్ కి ఆల్టర్నేట్ విధానాల్ని ఆలోచించకపోవడం ఒక ముఖ్య కారణం. అయితే చాలా రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తూ వారి యొక్క డిమాండ్లు పట్టించుకోకుండా వారితో చర్చించకపోవడం మరొక కారణం. అయితే ఈ నిరసనలు వ్యతిరేకించే వారు చాలా మంది చెప్పేది ఏంటి అంటే, ఈ నిరసనలో పాల్గొన్న వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వచ్చారు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయం బాగా గమనిస్తే, ప్రపంచంలో గల బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ర్యాంక్ లో ఇండియా యొక్క స్థానాన్ని మనం గమనించినట్లయితే మన దేశం నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. కాబట్టి ఇంత పటిష్టమైన భద్రతను దాటుకుని ఇంతమంది మన దేశంలో ప్రవేశించడం అసాధ్యం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ప్రస్తుతం ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. రెండవది, నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వల్ల సూసైడ్ చేసుకున్నటువంటి బాధిత కుటుంబాలకి ₹1 కోటి పరిహారాన్ని అందించాలి. మూడవది, నిరసనలు చేస్తున్నటువంటి విద్యార్థులు మరియు నిరసనకారులపై జరిపినటువంటి FIR మరియు ఛార్జ్ షీట్లన్నింటినీ కూడా తీసివేయాలి. అయితే CJP పార్టీ ప్రతినిధులు మరియు కేంద్ర ప్రభుత్వ మంత్రులు చర్చలు జరుపుతూనే ఉన్నప్పటికీ మిగతా విషయాలపై సానుకూలంగా స్పందించిన మినిస్టర్ యొక్క రిసిగ్నేషన్ గురించి మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వటం లేదు. అసలు ఎవరి ఈ ధర్మేంద్ర ప్రధాన్? పార్టీ మీద ఇంత ప్రెజర్ వస్తున్నప్పటికీ కూడా ఎందుకు తన రిజిగ్నేషన్ ని పార్టీ ఒప్పుకోవట్లేదు అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ధర్మేంద్ర ప్రధాన్ 2017 నుంచి బీజేపీలో వివిధ శాఖలకు మినిస్టర్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మినిస్టర్ ఆఫ్ స్టీల్, మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాసెస్, ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా కీలకమైనటువంటి పదవులు ఆయన చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళ నాన్న దేబేంద్ర ప్రధాన్ గురించి మనం చూసుకున్నట్లయితే, ఆయన కూడా బీజేపీలో ఒక ముఖ్యమైనటువంటి లీడర్. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఈయన ట్రాన్స్పోర్ట్ మరియు అగ్రికల్చర్ మినిస్టర్ గా వ్యవహరించారు. ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి బీజేపీలో ఉండడము మరియు ధర్మేంద్ర ప్రధాన్ అగ్రనేతలైనటువంటి అమిత్ షా వంటి వారితో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఆయన యొక్క రాజీనామా గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మన దేశంలో ఇంతవరకు ఏ పార్టీకి కూడా ఇవ్వనటువంటి సుదీర్ఘమైనటువంటి పరిపాలనను ప్రజలు ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి ఇటువంటి సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వానికి కొద్ది వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ నిరసనల్లో వివిధ రకాల ప్రతిపక్ష పార్టీలు పాల్గొనడం, వారికి మద్దతు తెలపడం వలన హక్కుల సాధన మరియు అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి ఈ నిరసనలు రాజకీయ రంగు పూసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రగా చిత్రీకరించబడుతుంది. కాబట్టి యువత ప్రజల మద్దతు తీసుకుని పార్టీలకు దూరంగా ఉంటూ హక్కుల సాధనకై పోరాడితేనే విజయం సాధించగలరు. ఇక చివరిగా, ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా విషయంపై ప్రభుత్వం CJPని 24 గంటల సమయం కోరి చెప్పిన గడువులోగా ధర్మేంద్ర ప్రధాన్ తో ప్రభుత్వం రాజీనామా చేయించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.